భూ సమస్యలు పరిష్కరించడంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు మండలాల అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్, డివిజనల్ ఆర్డీఓ, మండల తహసీల్దార్ల వద్ద ప్రజా ఫిర్యాదుల వేదిక ద్వారా వినతులు స్వీకరిస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం ఏమాత్రం స్పందించడం లేదని ప్రజలు చెబుతున్నారు. మండల స్థాయిలో పరిష్కరించాల్సిన భూ సమస్యలు జిల్లా కలెక్టర్ వద్దకు వస్తుండటం కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భూ సమస్యల్ని పరిష్కరించడానికి పాలనా వ్యవస్థలో సంయుక్త కలెక్టర్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పటికీ బాధితులు పెరుగుతున్నారే తప్ప పరిష్కరిస్తున్న దాఖలాలు కనిపించడం లేదని వాపోతున్నారు. భూములను డబుల్ రిజిస్ట్రేషన్ చేయొద్దని మొరపెట్టుకుంటున్నా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కాసులకు కకృతిపడి అక్రమాలకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 ఎకరాల 8 సెంట్లు పొలం ఉంది సార్. మాకి వాళ్ళు ఎకరా పొలం పీక్కున్నారు. మాకు ఇడుసమంటే మేము ఇడుసము, నువ్వు ఎవరు చెప్పుకొని నీకు ఎవడొస్తాడో రాపో అంటాడు. ఆటపోయి ఎంఆర్ఓ పోతే ఎంఆర్ఓ నీకు కావిలు కూర్చోల్లా అంటాడు. ఈఆర్ఓ చూస్తే ఎవరు చెవులేకేసుకోరు సార్ మమ్మల్ని. కలెక్టర్ దగ్గరికి ఇది 3వ సార్ రాబట్టి మాకు ఎవరు స్పందించలేదు సార్. నేను ఒంటరి మహిళ, నాకు మేము దేశాన్ని కాపాడేక నా కొడుకు నిడిచాడు, మాకెందుకు కాపారు సార్ మీరు? 71లో కొన్నాడు మా నాయన కొన్న తర్వాత మా నాయన కోర్టుకు వేసింటే మా లాయర్లు వాళ్ళకు కుమ్మక్క అయిపోయి మాకు ఏమి న్యాయం జరగలేదు. ఇది 6వ సారి మేము కలెక్టర్కి అర్జీ పెట్టుకుంటున్నాము, కానీ మాకు ఇంతవరకు కూడా న్యాయం చేయలేదు. వీటికి దగిచేసి మా భూమి మాకు ఇప్పించాలని మేము మిమ్మల్ని మా స్థలాల్లో వేరే వాళ్ళు వచ్చి ఫ్లాట్లు వేసి 3 సెంట్లు ఉంటే మాకు 2 సెంట్లు ఇస్తారంట. పత్రము 86-80లో ఉన్న పత్రానికి 3 సెంట్లు ఉంటే వీళ్ళు కొత్తగా మళ్ళీ సవరణ చేసి 2 సెంట్లు ఇస్తామని చెప్తున్నారు. 30 మంది ఉన్నాము, 30 కుటుంబాలు ఉన్నాయన్న దీంట్లో. సో అందరికీ ఇట్లా చేస్తున్నారన్నమాట. డబుల్ రిజిస్ట్రేషను, ఫోర్జరీ చేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తారంట వాళ్ళు. 2025లో 86-85లో జరిగిన రిజిస్ట్రేషన్లో మళ్ళీ అవి పక్కన పెట్టి 25లో మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ చేస్తాం, సవరణ చేస్తామంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది? మేము వ్యవసాయం చేసుకుని 1 ఎకరా 38 సెంట్లలో నేను భూమి సాగులో ఉన్నాను. అది నేను డిఫార్మ్ పట్టా వాళ్ళు ఇచ్చినారు. నాకు ఇంతవరకు కూడా నాకు ఆన్లకి ఎక్కలేదు. మన కలెక్టర్ సార్ గారికి అర్జీ ఇస్తే అని వేరే వాళ్ళకి ఎక్కింది అని చెప్తూ ఉన్నారు సార్. నేను అది ఎందుకు ఎక్కిందో మాకు ఇంతవరకు కూడా తెలియదు సార్, ఎవరు అనేది కూడా తెలియదు. మా భూమి అత్తకు కూడా రాలేదు. వాళ్ళు మేమే భూమి చేసుకొని తింటా ఉన్నాము. రెవెన్యూ వాళ్ళు డబ్బులు తిని తప్పు రిపోర్ట్లు అన్నీ పంపిస్తున్నారు. అడిగితే మేము ఇంతే, మా ఇష్టము, ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్తే ఎప్పుడు ఇచ్చినాము రికార్డులు అంటారు. మేము ఆల్రెడీ రికార్డులు ఇచ్చినాము, ఆర్డీఓ ఆఫీస్లో కూడా రికార్డులు ఇచ్చినాము. ఎంఆర్ఓ ఇచ్చిండొచ్చు, మేము ఇష్టం. నేను చెప్పినట్లా నా పవర్ ఈ కలెక్టర్ రాడు, ఎమ్మెల్యే రాదు నా దగ్గరికి ఎవరును. ఇది నా ఇష్టం అయితే నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను ఏమైనా చేసుకుంటాను అని ఎంఆర్ఓ గారు బదులు ఇస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 2 అర్జీలు ఇచ్చినాను. 2 నెలలు 3 నెలలు అవుతుంది, పరిష్కారం చూపలేదు. మేము పోయినా కానీ పట్టించుకోవడం లేదు. 7 సంవత్సరాలు వాళ్ళు చేసే తప్పిదాలకు వాళ్ళ జీవితాలు కోర్టు చుట్టూ, ఆఫీసుల చుట్టూ సంవత్సరాలు ఏళ్ళ పడి తిరుగుతూ ఉంటారు. పెద్ద చనిపోతూ ఉంటారు, మళ్ళీ వాళ్ళ వారసులు వస్తూ ఉంటారు, ఇదే తిరుగుతూ ఉంటారు.